పేరు మున్సప్పూర్ అండి. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. కాకినాడ రాజానగరం నియోజకవర్గం నుంచి బొత్తుల బలరామకృష్ణ గారు మొట్టమొదటి సీఈటీ అనౌన్స్మెంట్ చేయించుకున్నారండి. అవును. మరి ఎలా ఉంటుంది అనుకున్నారు ఈయన గెలుపు? ఈయన గెలుపు అయితే ఒక 50,000 ఓటు మెజార్టీ వస్తుందండి. ఎందుకంటే మా గతంలోని రాజాబాబు గారు ఉండేవారండి, జగ్గంపూడి రాజా గారు. రాజా గారు చాలా కబ్జాలు, బ్లేడ్ బ్యాచీలు మెయింటెనెన్స్ చేస్తాం, అలాగే కుర్రోళ్ళకి మత్తు మందులు, గంజాయి ఇలాంటివన్నీ అలవాటు చేస్తారండి. దానివల్ల ప్రజలకి భయభ్రాంతులు గురవుతున్నారు. ఎవరైనా ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళిందనుకో, ఆడపిల్లని చైన్ తెంపేసి అమ్మాయిని బ్లేడ్తో కట్ చేస్తాం, ఇలాంటి పనులు చేయించారండి. ఇలాంటివన్నీ చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మొత్తం. ఇప్పుడు రాష్ట్రం చెడిపోతే కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళండి. మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, అమరావతి పూర్తి అవ్వలేదు, మన పిల్లలకి ఉద్యోగాలు లేవు, విద్య లేదు, వైద్యం సరిగా అందుతలేదు, ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి 10 లక్షలు ఇచ్చాడండి, అది కూడా సొల్లండి. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎలాంటిదైనా జరిగిపోతుందని చెప్తున్నారు, దాని మీద పెద్దగా ఏం జరగట్లేదు. ఏం జరుగుతలేదండి. హాస్పిటల్కి వెళ్తే ఎవరో చూస్తలేదు కదండి, ట్రీట్మెంట్ కూడా చేయను అంటున్నారు వాళ్ళు. మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వేస్తలేదండి. గతంలో ఇదే టాపిక్ వచ్చింది, ఆరోగ్యశ్రీ మీద పెండింగ్ బిల్ అవన్నీ కొన్ని 100 కోట్ల ప్రభుత్వం నుంచి హాస్పిటల్స్కి రావట్లేదు, పెండింగ్లో ఉండిపోయినాయని చెప్పి మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి స్టాప్ చేస్తారా అన్నారండి. అవి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు చూసారా? నేను చూశానండి. నేను మొన్న రీసెంట్గా బొల్లేని హాస్పిటల్లో ఒక ఆయన చనిపోయాడండి. చనిపోతే వాళ్ళు మా వాళ్ళే, నేను వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే 10 లక్షలు కడతానే బాడీ ఇవ్వనని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదండి అంటే, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తలేదండి, మాకు వర్తింతలేదండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని అడిగితే డబ్బులు కట్టలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు వేస్తేనే కదా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళేమో బిల్లు వేయలేదని చెప్పేసి మానేశారంట. అది అభివృద్ధి అయితే ఏమి లేదండి, జీరో అండి. ఎందుకంటే రోడ్లు ఏమి లేదండి, డ్రైనేజ్ లేవు, ఎక్కడ ఏమీ లేదు కదండి. మంచినీళ్ళు కూడా ఇస్తలేదు కండి, గోదావరి నీళ్ళు అని చెప్పారు, వాళ్ళు తేలేపారు. ఏదో 2 రోజులు తెచ్చారు మొక్కుబడిగా, అంతే. మళ్ళీ ఏమి లేదండి. రోడ్లు అధ్వాన స్థితి అండి. మనకు తెలియదు ఏముందండి, ఏపీలో ఎక్కడ రోడ్లు బాగాలేదు, ఎక్కడ బాగాలేదు. రాజనగరం కాదు ఏపీలో. ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారండి, ఖచ్చితంగా. మేమైతే ఎన్ఐడి కూటమికి బత్తుల బలరామకృష్ణ గారికి సపోర్ట్ అండి, మా సపోర్ట్. అవునండి. అసలు బత్తుల బలరామకృష్ణ గారు 2019లో పార్టీ ఓడిపోయింది. తర్వాత ఒక 1 year 2 years గ్యాప్ తీసుకుని లాస్ట్ 3.5 yearsలో స్టేట్లోనే అన్ని నియోజకవర్గాల కంటే బత్తుల బలరామకృష్ణ గారి సీటే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు. అంటే దానికి కారణం అంత స్పీడ్గా పనిచేసి అంత స్పీడ్గా ఆయనకి ఎలా పేరు వచ్చిందండి? ఆయన ప్రజలకి ఏదైనా కావాలంటే 5 నిమిషాల్లో వెళ్ళి చేసేవాడండి బత్తుల బలరామకృష్ణ గారు. నియోజకవర్గంలో 3 మండలాలు, 3 మండలాలకి ఒక్కో మండలానికి 3 అంబులెన్స్లు పురమించారండి ఆయన. అలాగే ఎవరైనా చనిపోయారు ఇంకో టక్మని వెళ్ళి ఆయన ఆదుకున్న వ్యక్తి అండి ఆయన. అలాగే గాదాడలో గుళ్ళు కట్టారు, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. అదండి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఖచ్చితంగా మనం చేసుకున్న పని వల్ల మనకి పేరు వస్తుంది. ఖచ్చితంగా మీరేటట్టే బత్తుల బలరామకృష్ణ గారు ఈ 3 ఏళ్ళలో సంపాదించుకున్న పేరుతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. రేపు బత్తుల బలరామకృష్ణ నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తారని 100% మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే ఎన్ఈడి కూటమిలో ఈ ముగ్గురు కలిపి బత్తుల బలరామకృష్ణ గారు నెగ్గించుకుంటారండి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఓటుతో చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలో చూస్తున్నారండి, అలాగే రాజాబాబుని కూడా సాగనంపేస్తారండి. ఖచ్చితంగా సాగనంపేస్తారండి. మార్గన్ భరత్ అంటే ఏదో లైట్గా చేసాడు అంతే. చేసిన రాజమండ్రిలో అవి తెలుగుదేశం గవర్నమెంట్లో శంకుస్థాపన చేసినవే చేసుకున్నాడు, అంతేగాని కంప్లీట్ చేసాడు తప్పించి ఏమీ లేవు ఆయన లేవు. అది ఉన్నారండి, నాకు తెలుసు కదండి. నేను సెట్టివల్లి సామాజిక వర్గానికి చెందినవాడిని, రాష్ట్ర బీసీ సాధికారి డైరెక్టర్ని, సెట్టివల్లి డైరెక్టర్ని, రాజనారాయణ నియోజకవర్గం సెట్టివల్లి అధ్యక్షుడిని. ఎవరేం చేస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్లు ఉంటాయి ప్రతిదీ కూడా.
గతంలో వచ్చేటప్పటికి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్కి ఇద్దరికి గొడవలు కొంచెం విభేదాలు ఉన్నట్టు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి కదండి. ఇవన్నీ దేనికండి? ఏంటండి అవినీతి పరంగానా లేకపోతే ఏంటండి? ఆధిపత్య పోరు అంటారు. అంటే ఏ విధంగా? వాళ్ళ కమిటీ గౌడ, ఈయన కమిటీ కాపు. మేము ఎప్పుడు కూడా పైన కూర్చోవాలని చెప్పేసి కాపులు అంటారు. అది దానివల్ల అంతే తప్పించి ఇదంతా ఆధిపత్య పోరు మీద జరిగిందని అంతే. ఆధిపత్యం పోరు ఓవరాల్ గా చూసుకుంటే మార్కాని భారత్ ఈసారి గెలిచే అవకాశం ఉందనంటారా? తక్కువండి, అది తక్కువే. మరి ఇక్కడ రాజమండ్రి ఎంపీ కింద ఎవరికి అవకాశం ఇస్తానంటారు? పురంధేశ్వరి గారు వస్తారండి. ఎన్డీఏ బీజేపీ అభ్యర్థి కింద పురంధేశ్వరి గారు వస్తారు ఖచ్చితంగా. మరి ఎంత మెజారిటీ ఇస్తారండి పురంధేశ్వరి? ఆవిడకైతే 1,00,000 పైన వస్తుందండి ఓటింగ్. భద్ర బలరాంకృష్ణ గారికి 50,000 ఓటింగ్ మెజారిటీ. మరి ఎమ్మెల్యే గుర్తండి? గ్లాస్. ఎంపీ గుర్తండి? ఎంపీ గుర్తు కమలం.